మరో బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనకు పార్టీలో మద్దతు పెరుగుతుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి ఈ ప్రతిపాదన చేయగా తాను సమర్థిస్తున్నానని ఎమ్మెల్యే సోమిరెడ్డి ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ 100% అర్హులేనన్నారు సోమిరెడ్డి. రాజకీయంగా అనేక డక్కాముక్కీలు తిని అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను లోకేష్ నిరూపించుకున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. లోకేష్ పోరాట పటిమను చూసి కేడర్తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచిందన్నారు. ఆయన నాయకత్వాన్ని చూసి ప్రజానీకం జైకొట్టిందని, డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ అన్ని విధాల అర్హుడేనని, ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నట్టు తెలిపారు సోమిరెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మనం చూస్తున్నాం అటు నారా లోకేష్ అయితే కూడా డిప్యూటీ సీఎం చేయాలంటూ కూడా అటు పార్టీలో అయితే మద్దతు పెరుగుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇలా మొత్తం మీద చూస్తుంటే నారా లోకేష్ ని, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కూడా గత కొంతకాలంగా పార్టీలో మెజార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి నారా లోకేష్ కు సంబంధించి కూడా సీఎం భవిష్యత్తు సీఎం అని చెప్పి ఒక దశలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యుడు, కడప జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ప్రతిపాదన నిన్న చేయడం జరిగింది. సో ఆయన చేసిన ప్రతిపాదనకు సంబంధించి కూడా తాజాగా తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా ఈయన కొద్దిసేపు క్రితం కూడా ట్వీట్ చేసి లోకేష్ ని ఏదైతే శ్రీనివాస్ రెడ్డి చేసిన అభిప్రాయాన్ని తాను పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నాను, లోకేష్ కి డిప్యూటీ సీఎం చేసే అర్హత పూర్తి స్థాయిలో ఉంది, 100% ఆయన అర్హులని చెప్పి కూడా ప్రకటన చేశారు. రాజకీయంగా అనేక డొక్కమెక్కులు తిని అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్ర చేశాడు. పాదయాత్ర తర్వాత లోకేష్ లో నాయకత్వ పటిమని 100% నిరూపించుకున్నారు. ఖచ్చితంగా బాబు పోరాట పటిమను మళ్ళీ నారా లోకేష్ లో చూడొచ్చు అని చెప్పి కూడా సోమిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. క్యాడర్ తో పాటు రాష్ట్ర ప్రజానికం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వానికి జై కొట్టిందని చెప్పి కూడా సోమిరెడ్డి అయితే ఆ ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాలు అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని చెప్పి కూడా తాను అధిష్టానాన్ని కోరతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అనేక అంశాలకు సంబంధించి కూడా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి కూడా ప్రతిపాదన పార్టీ నుంచి చాలా బలంగా వినిపిస్తా ఉంది. కానీ వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం ఒక పవన్ కళ్యాణ్కే ఇవ్వాలని చెప్పి కూడా వారి మధ్య ఒక అంగీకారం ఏర్పడింది. కానీ తాజాగా తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కూడా ఆ పవన్ కళ్యాణ్ తో పాటుగా సమానంగా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి పార్టీ నుంచి డిమాండ్ వస్తుంది. మరి దీన్ని ఏ రకంగా చంద్రబాబు డీల్ చేయబోతున్నారు, చంద్రబాబు ఏ రకంగా వీరిని నచ్చజెప్తారా, లేకపోతే పార్టీ నేతలు చేసిన డిమాండ్ కి మేరకు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కి బాధ్యతలు ఇస్తారా అనే ఒక రకమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. అఖిల, అదే శివ, మనం చూస్తున్నాం ఆల్రెడీ అటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు కూటమి నేతల మధ్య ఏమైనా విభేదాలు వచ్చే అవకాశం ఉందంటారా? అలాగే లోకేష్కి ఇంకా కేడర్ నుంచి మద్దతు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందా? ఖచ్చితంగా అయితే క్యాడర్ నుంచి అయితే మాత్రం లోకేష్ కి బలంగా మెజార్టీ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా క్యాడర్ నుంచి, ఎందుకంటే యువగళం పాదయాత్రకు సంబంధించి రెడ్ బుక్ పేరుతో ఆయన రాష్ట్రంలో విస్తృతంగా పాదయాత్ర చేశారు. సో ఆయన చేసిన పాదయాత్ర ప్రభావంతో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు సంబంధించి కూడా ఒక రకమైన ధైర్యం, భరోసాని కలిగించారు. ఆ ధైర్యం, భరోసా నేపథ్యంలోనే మొన్న తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంలో లోకేష్ రెడ్ బుక్ పాదయాత్ర గెలుపులో ఒక కారణంగా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పార్టీ క్యాడర్ నుంచి, నాయకుల నుంచి కూడా లోకేష్ కి మద్దతు పెరుగుతోంది. ఇక మరొక వైపు కూటమికి సంబంధించి కూడా గతంలో ఏ రకమైన అంశాలు ఉన్నాయి, ఆ అంశాలకు సంబంధించి ఏ రకంగా చేయబోతారు. ఖచ్చితంగా కూటమికి సంబంధించి విభేదాలు వచ్చే అవకాశాలు లేవు. కానీ అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మంత్రి కాబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనేది ప్రతిపాదన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూటమి నేతలు అందరూ కూర్చొని, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీ నేతలు కలిసి కూర్చొని దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.